తను అసలు చంపాలని యూదులు ఎందుకు కుట్ర పన్నుతున్నారట? క్రీస్తుని గురించి ప్రకటించుచున్నాడనే. 40 మంది కంటే ఎక్కువ మంది ఆ కుట్రలో చేరారు. ఒకసారేమో సహస్రాధిపతి దగ్గరకు, తర్వాత ఏమో శతాధిపతి దగ్గరకు, ఆ తర్వాత ఫెలిక్స్ దగ్గరకు, ఆ తర్వాత ఫేస్ దగ్గరకు, చివరికి ఆ కేసు అటు ఇటు తిరిగి అగ్రిప్పరాజు దగ్గరకు వచ్చింది. ఏ పౌలా, నీకు పిచ్చి పట్టింది, నీకు పైగా పిచ్చి ఎలా పట్టింది తెలుసా? అతి విద్య వలన నువ్వు వెర్రివాడవయ్యావు అనగానే పౌలు గారు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు, అసలు కోర్టులో ఉన్న వాళ్ళందరినీ మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడండి. చేశాడా లేదా? అంతేగాని పోలీసు వాళ్ళకి సువార్త చెప్పాలని మనం ఎప్పుడైనా అనుకుంటామండి? ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, నేను ఉన్న కోర్టు నాకు అనవసరం, ఇదిగో నేను రాజు ఎదుటిన్నాను అది నాకు అనవసరం, నేను ఎక్కడున్నాను నాకు అనవసరం, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళని మార్చాలి. ఈవెన్ అగ్రిప్పరాజు కూడా మారిపోవాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ, ఇదిగో సంఖ్యలు ఉన్నాయి, ఈ సంఖ్యలు తప్ప మిగిలినంత అలాగే మారిపోవాలి. నేను అసలు మరణానికే భయపడినాడు, పైగా ఆయనకు జైలు శిక్ష నుంచి కూడా విడుదలయ్యే పరిస్థితి ఉంది అక్కడ. కానీ కైజర్తో చెప్పుకుంటాను చాలా సందర్భాలు అంటున్నాండి. అంటే ఎందుకు అంటున్నాడు? ఇంతకీ కైజర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కైజర్ ఎదుటనే చెప్పుకుందును. ఆల్రెడీ బెయిల్ లాంటిది వచ్చేస్తుందని తెలిసిన తర్వాత మరలా కైజర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. తండ్రి, మీ మాటలు ఆలోచించడానికి మీరు మాకు మంచి సమయాన్ని ఇచ్చారు, వాతావరణాన్ని అనుకూలపరిచారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు మేము మాట్లాడబోచుండగా చెబుతున్న నాకును వింటున్నటువంటి వారందరికీ మంచి ఆలోచన శక్తిని దయచేయమని యేసు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లోకము చూడని ఆదరణకర్త. ఆదరణ అనగానే మనకు అమ్మ, నాన్న, అదేవిధంగా మన స్నేహితులు, ఇంకా చాలామంది గుర్తొస్తుంటారు. కానీ ఆదరణ అనగానే అది దేవుని వలన కలుగుతుంది అనే సంగతిని ఎంతోమంది మర్చిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా మనం మన ఆలోచనలలో ఎల్లప్పుడూ కూడా ఆయన గురించే ఆలోచించాలి, ఆయన మాటలే వినాలి, ఆయన గూర్చినటువంటి సంగతులను గురించే మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఆయన మన గురించి ఆలోచించి సమస్తాన్ని చేశాడు, అన్నిటినీ మనకు అనుగ్రహించాడు. అందుకే మనము కూడా మన ఆలోచనలలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యతను ఆయనకే ఇవ్వాలి. మనల్ని ఎక్కువగా ప్రేమించిన వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అనగా మనతో అమ్మ ఎక్కువగా ప్రేమపూర్వకంగా ఉంటే నాకు ఇష్టమైనది మా అమ్మ అని మనం చెబుతూ ఉంటాం. మా నాన్న నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు కనుక నేను మా నాన్నని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానని చెప్తూ ఉంటాం. అయితే అమ్మ కన్నా నాన్న కన్నా ఎక్కువగా ఇష్టపడింది, లేదంటే అసలు అమ్మా నాన్న ప్రేమ కలగడానికి కారణం కూడా దేవుడే అనే సంగతిని మనం ఖచ్చితంగా మన మనసులో ఉంచుకోవాలి. ఎందుకు అంటే అది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో మనం ఆయన గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం. మన మనసులో ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు మన మదిలో లేవో అప్పుడు మనం ఆయన గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో నుంచి మనం అనేక మంది జీవిత చరిత్రలు చూస్తూ ఉంటేనండి, వారి ఆలోచనలు ఎప్పుడూ దేవుని వైపే ఉంటాయి అని మనం చెప్పక తప్పదు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలులు కావచ్చు,
అదేవిధంగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది శిష్యులు కావచ్చు, వారి ఆలోచనలలో ఎవరో కొందరు తప్పిపోయారే కానీ మిగిలిన వారందరి ఆలోచనలు దేవుని మీదనే కేంద్రీకృతమై ఉంటాయి. అది మనం బైబిల్ చరిత్రలో చూస్తుంటే మనకు కనపడుతూ ఉంటుంది. అపోస్తలులు వారు చేసిన పనులన్నిటిలో కూడా ప్రారంభంలో కొంచెం వాళ్ళు భయపడినట్టుగా కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ తర్వాతి కాలంలో వారి యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటేనండి వారు ఎంత ధైర్యంగా ముందుకు కొనసాగుతారంటే, ఒక్కసారి మనం ఒక మనిషి అనగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవిత చరిత్రను గురించి కొద్దిసేపు మనం ఆలోచిస్తేనండి, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో ఎలా ఉన్నాడో మనం ఒక్కసారి బైబిల్లో నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూడగలిగితే జాగ్రత్తగా చూడాలండి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారట. ఏమని ఒట్టు పెట్టుకున్నారట అండి? మేము పౌలును చంపు వరకు అన్నపానాలు పుచ్చుకోమంటే మాకు తిండి వద్దు, మాకు త్రాగడానికి నీళ్లు వద్దు, మా టార్గెట్ ఒకటే, అదేంటంటే పౌలు గారిని చంపాలి. పౌలు గారు అని మనం అంటున్నాం, కానీ వాళ్ళ మాట అనరండి. వాళ్ళ మాటలు వేరే విధంగా ఉంటాయి. వీడు వాడు అనే మాట్లాడుతూ ఉంటారు, అవునా? ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే పౌలును చంపాలి. ఏమంటున్నాడు చూడండి తర్వాత, ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ, అంటే 40 మంది కంటే ఎక్కువ మంది పౌలు గారిని చంపాలని ఒక కుట్ర చేస్తున్నారట. ఒకరో ఇద్దరు కుట్ర చేస్తేనే ఎంతో భయంకరంగా ఉంటాయి పరిస్థితులు. మనందరికీ తెలుసు. మన ఇంటి పక్కన వాళ్ళు లేదంటే ఇంటి ఎదురున్న వాళ్ళు మన మీద కుట్ర చేశారనుకోండి, ఎవరైనా దాంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ రౌడీ అయ్యారనుకోండి. నేను మొన్న ఈ మధ్యకాలంలో ఒక సందర్భం విన్నానండి. ఒక వ్యక్తి పదే పదే ఇంటి ఎదురుగున్న వ్యక్తిని తిడుతున్నాడట. అతను మనకు బైబిల్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థి. ఆయన చెప్తున్నాడు, ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్న పదే పదే నన్నే తిడుతున్నాడన్నా. ఎందుకు తిడుతున్నాడు తమ్ముడు అని అడిగితే చెప్తున్నాడు, ఎక్కడి నుండో నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు మంచిగా రెడీ అయ్యి ఉండడం ఆయనకి నచ్చలేదటండి. అందుకే బాగా తిడుతున్నాడట. అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అంటున్నాడు, అన్న రాత్రంతా నిద్రలేదన్న, రాత్రంతా తిట్టాడన్నా. ఒకవేళ నేను ఎదురు మాట్లాడితే ఆల్రెడీ అతని మీద ఒక మర్డర్ కేసు కూడా ఉందన్నా, ఇదిగో నన్ను చంపడానికి కూడా వెనకాడ్డన్నా అని చెప్తూ భయపడుతున్నాడండి. అంటే ఒక్కరు ఒక కేసులో ఉన్న వ్యక్తి ఎదురుగా మాట్లాడుతుంటేనే భయం ప్రారంభం అయిపోయింది, అవునా? మరి ఇక్కడ పౌలు గారిని చంపాలని కుట్ర చేసిన వాళ్ళు ఎంతమంది అట? 40 మంది కంటే ఎక్కువ. 40 మంది కొనడం లేదండి, 40 మంది కంటే ఎక్కువ. దాంట్లో ఎవరున్నారట? 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పెద్దల యొద్దకు నువ్వు వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీయూ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నాం. మేము మామూలుగా ఒట్టు కూడా పెట్టుకోలేదు, గట్టిగా ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి అని వాళ్ళతో మాట్లాడుతున్నారండి. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మా యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అంటే పౌలు గారు అధిపతి యొక్క కంట్రోల్లో ఉన్నాడండి అప్పుడు. అంటే ఆయన అరెస్ట్ చేశారు అప్పటికే. అయితే వీళ్ళు ఏమని ప్లాన్ చేస్తున్నారట? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారండి, కొంచెం విచారణ చేయండి, చేస్తాను అని సహస్రాధిపతికి చెప్తే పౌలు గారిని పంపిస్తారు. ఆ మాట జరిగిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. అతడు దగ్గరకు రాక మునుపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అంటే ప్లాన్ ఏంటంటేనండి వాళ్ళది, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళారట. 40 మంది కంటే ఎక్కువ మంది వెళ్ళి ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నారట. ఇదిగో సహస్రాధిపతి దగ్గర పౌలు ఉన్నాడు, కాబట్టి ఆ పౌలుని మరొకసారి విచారణ చేస్తానని వారిని పిలిపించు. అప్పుడు పౌలుని పిలిపిస్తారు కదా, ఆ పిలిపించే దారిలోనే చంపేస్తాము అని ప్లాన్ చేశారండి. ఎంతమంది? 40 మంది కంటే ఎక్కువ. ఈ విషయం ఎవరికి తెలిసిందో చూడండి, కిందకి చూడండి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. ఇది మీరు జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి.
పౌలు గారికి తెలిసిందా ఆల్రెడీ విషయం, ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మనమైతే అంటే జనరల్గా మాట్లాడే మాటలు ఏంటంటేనండి, కొట్టడానికి కానీ చంపడానికి కానీ స్కెచ్ వేశారంటారు కదండి, వాళ్ళ స్కెచ్ వేశారండి అక్కడ, అలాగే ఉంది చూడండి. అంటే ప్లాన్ చేశారు, ప్లాన్ చేసి ఆయన చంపేయాలి, దారిలోనే చంపేయాలని ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక వేసిన తరువాత ఆ విషయం పౌలు గారికి తెలిసింది. అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పవాలని అనుకుని ఉన్నాడే. నేను సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలని ఈ పడుచువాని నీ యొద్దకు తీసుకొని పోనిమ్మని నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతని చేయి పట్టుకొని అవతలకి తీసుకొని పోయి, నీవు నాతో చెప్పవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగిన, అంటే ఒక్కడే ఉన్నప్పుడు అడిగాడటండి. అడిగితే అందుకతడు, నీవు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోవునట్లు రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నువ్వు వేడుకొనుటకు యూదులు కట్టుగట్టి ఉన్నారు. వారి మాటకు నువ్వు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆయన చంపేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇదిగో వారి మాటకు నువ్వు సమ్మతించొద్దు అని చెప్తున్నాడండి. అది కూడా ఎవరి ద్వారా, ఎవరు చెప్పించారంటే పౌలు గారే చెప్పించారు, తన మేనల్లుడు ద్వారా. అంటే పౌలు గారికి ఆయన చంపాలనుకుంటున్నటువంటి విషయం తెలుసా అంటే తెలుసు. ఆ సందర్భంలో సహస్రాధిపతి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఆయన్ని చంపేస్తారు అనే ఒక ఆలోచనతో అక్కడ నుండి తప్పింపబడ్డానికి సహస్రాధిపతికి ముందుగానే చెప్తున్నాడండి. మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. సహస్రాధిపతి దగ్గర ఉన్న పౌలు గారిని శతాధిపతి పిలిపిస్తున్నప్పుడు దారిలో చంపేద్దాం అనేది వాళ్ళ ప్లాను. ఆ ప్లాన్లో ఆల్రెడీ ఆ సంగతి పౌలు గారికి తెలిసిపోయింది. పౌలు గారికి తెలిసిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే, సహస్రాధిపతి దగ్గరికి నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్తే ఆయన నన్ను చంపకుండా కొంతగా సేవ్ చేస్తాడన్న తర్వాత కింద సందర్భం అంతా చదువుతూ ఉంటేనండి, ఆయన వేరొక మార్గంలో మళ్లించినట్టుగా, అనగా పౌలు గారిని వేరొక మార్గంలో మళ్లించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే పౌలు గారిని అప్పటికే బంధించి ఉంచారండి. బంధించి ఉంచిన తర్వాత చంపాలని ప్రయత్నం. అప్పుడు సహస్రాధిపతి, శతాధిపతి వీళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఇదంతా. ఆ తర్వాత అదే పౌలు గారు మరలా ఫెలిక్స్ అనే ఒక వ్యక్తి దగ్గరికి, ఫేస్త్ అనే ఒక వ్యక్తి దగ్గరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఇలా మారుస్తూ వస్తుంటారండి ఆయన్ని. అదే మన దగ్గర కూడా ఏం జరుగుతుంటుందంటే, ఫస్ట్ చిన్న కోర్టుకు వెళ్తాం, ఆ తర్వాత పెద్ద కోర్టుకు వెళ్తాం, ఆ తర్వాత ఇంకా పెద్ద కోర్టు, కొన్నిసార్లు ఇక్కడ న్యాయం జరగకపోతే ఇంకో దగ్గర కానీ, అక్కడ న్యాయం జరగకపోతే ఇంకో దగ్గర కానీ, ఇదిగో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గరికి విషయం మారుతూ వస్తుంది. అలాగే పౌలు గారి విషయంలో కూడా జరుగుతూ ఉంటుందండి. అక్కడ సందర్భం అంతా చదివితే మీకు అదే అర్థమవుతుంది. అంటే సహస్రాధిపతి దగ్గర నుంచి ఫెలిక్స్ దగ్గరికి, ఫెలిక్స్ దగ్గర నుంచి ఫేస్త్ దగ్గరికి, ఆ తర్వాత చివరిగా ఒక వ్యక్తి దగ్గరకు వస్తారండి. అదే ఒక్కసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తేనండి, అగ్రిప్ప ఇక్కడికి వచ్చాడండి. అగ్రిప్ప రాజు దగ్గరకు వచ్చారు. అప్పటికే పౌలు గారిని చంపాలని విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సభ అగ్రిప్ప వారి దగ్గరకు వచ్చిందండి. ఇది మీరు మనసులో పెట్టుకొని చూడండి ఒకసారి. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనిను, అంటే అప్పటి వరకు విచారణ జరుగుతుంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక భాష చెప్తానండి నేను. అదేంటంటే, మనం కూడా కోర్టులో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం కదండి. దాంట్లో ఎవరెవరు ఉంటారు? మొట్టమొదటిగా కోర్టులో ఎవరు ఉంటారండి? మెయిన్గా జడ్జి ఉంటాడు, మనందరికీ తెలుసు, అవునండి. జడ్జి గారు ఉంటారు. ఆ తర్వాత ఇదిగో లాయర్స్ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళని కంట్రోల్ చేయడానికి భటులు, రక్షక భటులు, లేదంటే పోలీసు వారు ఉంటారు, అవునండి. ఇప్పుడు అక్కడ జరుగుతుంది కూడా పౌలు గారి యొక్క ఆ మరణం గురించినటువంటి వివాదం, ఆయన్ని చంపాలా వద్దా అనే దాని గురించి వివాదం జరుగుతుంది. అది అగ్రిప్పరాజు దగ్గర ఉంది. అయితే ఆ అగ్రిప్పరాజు అన్నాడు, పౌలు నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా? ఏమండి, కోర్టులో కూడా ముద్దాలను అడుగుతారండి, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అవునండి. ఇప్పుడు పౌలును కూడా అడుగుతున్నారు, ఏమని? అగ్రిప్పరాజు అడుగుతున్నారండి. అప్పటికే మీరు మనసులో ఒకటి పెట్టుకోవాలి, అప్పటికే ఆయన చంపాలని చాలా కుట్ర పన్నుతున్నారు. అది మీరు మనసులో పెట్టుకొని ఉండండి. ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకుంటకు నీకు సెలవైనదని చెప్పాను, అంటే నీవేదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని అన్నాడు. అప్పుడు పౌలు గారు స్టార్ట్ చేశారండి. చూడండి, అందుకు పౌలు చేయి చాపి ఇలాగ సమాధానం చెప్పినని, ఇలా మీరు చదువుకుంటూ అలాగ వచ్చేస్తేనండి, డైరెక్ట్గా నేను 20వ వచనంలోకి వచ్చేస్తున్నాను. చూడండి ఒకసారి 20వ వచనం. మొదట దమస్కులోని వారికి పౌలు గారు చెప్తున్నారండి. అంటే ఆయన చెప్పుకునేది ఏమైనా ఉందని అగ్రిప్పరాజు అడిగినందుకు
పౌలు గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తూ ఏమని చెప్తున్నారు చూడండి. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారట? దమస్కులోను, యెరూషలేములోను, ఆ పరిసర ప్రాంతాలలో, యోదయ దేశం అంతటా కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారట, మారు మనసు పొందాలి అని. అయితే ఇంతకీ ఆయన ఎందుకు పట్టుకున్నారు అసలు? కింద చెప్తున్నాడు చూడండి. ఈ హేతువు చేతనే, ఈ హేతు అంటే ఈ కారణం చేతనే నేను ప్రకటించింది ఏంటి? మీరు మారు మనసు పొందాలని చెప్పినందుకు ఈ హేతు చేత, అంటే ఈ కారణము చేత యూదులు దేవాలయములో పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అంటే పౌలు గారిని అసలు చంపాలని యూదులు ఎందుకు కుట్ర పన్నుతున్నారట? క్రీస్తును గురించి ప్రకటించుచున్నాడనే, క్రీస్తును గురించి ప్రకటించున్నాడనే కుట్ర పన్నారు. 40 మంది కంటే ఎక్కువ మంది ఆ కుట్రలో చేరారు. ఒకసారేమో సహస్రాధిపతి దగ్గరకు, తర్వాత ఏమో శతాధిపతి దగ్గరకు, ఆ తర్వాత ఫెలిక్స్ దగ్గరకు, ఆ తర్వాత ఫేస్ దగ్గరకు, చివరికి ఆ కేసు అటు ఇటు తిరిగి అగ్రిప్పరాజు దగ్గరకు వచ్చింది. అగ్రిప్పరాజు అన్నాడు, నువ్వేదైనా చెప్పుకోవాలంటే చెప్పుకో అని అనగానే, రాజా ఇదిగో నేను సువార్త ప్రకటించాను, ఇదిగో నేను దమస్కులో ప్రకటించాను, యెరూషలేములో ప్రకటించాను, యోదయలో ప్రకటించాను, ఇదిగో నేను అది తప్ప ఏది ప్రకటించలేదు, ఇందుకే నన్ను చంపాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారట పౌలు గారిని? సువార్త ప్రకటిస్తున్నందుకే, సువార్త ప్రకటిస్తున్నందుకే ఆయన చంపాలనుకుంటున్నారు. ఆల్రెడీ 40 మంది కంటే ఎక్కువ మంది కుట్రలో చేరితే అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైంది. మనందరికీ తెలిసిందా, చదువుకున్న మాటలో చూసాం, అవునండి? తప్పించుకోవడమే చాలా కష్టమైంది. మరలా ఎక్కడికి వచ్చాడు? అగ్రిప్పరాజు దగ్గరకు వచ్చాడు. అగ్రిప్పరాజు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నీ పరిస్థితి ఏమైనా చెప్పుకుంటే, ఇదిగో నా పరిస్థితి ఏంటంటే నేను సువార్త ప్రకటిస్తూ ఉంటేనే వీళ్ళు నన్ను పట్టుకున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాళ్ళు చంపాలనుకుంటున్నట్టు కారణం ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నందుకే. ఓకేనండి? ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇంకా కింద చదువుదాం చూడండి ఒకసారి. అయినను నేను దేవుని వలననైనా సహాయం పొంది నేటి వరకు నిలిచిండు. అంటే వాళ్ళందరూ చంపాలనుకున్నా కూడా నేను నేటి వరకు నిలిచున్నాను. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురపరచబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరేమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఇక్కడ పౌలు గారు స్టార్ట్ చేశారండి. ఏంటో తెలుసా? ఇదిగో నేను చెప్పాను సువార్త. ఇంతకీ ఏం చెప్పాను నేను? క్రీస్తు చనిపోయాడు, మృతుల్లో నుంచి లేచాడు, లేచిన తర్వాత ఆయన గురించే నేను సాక్ష్యం ఇస్తున్నాను తప్ప నేను మరి ఏమీ చెప్పడం లేదు అని అనగానే అక్కడే ఉన్న ఫేస్తు అనే ఒక అధికారికి కోపం వచ్చేసిందండి. ఎందుకంటే అప్పటికే ఆ కేసు ఫేస్తు గారి దగ్గర కూడా వెళ్తుంది. మీరు ఆ అపోస్తల కార్యాల వివరణ చదివితే మీకు అర్థమవుతుంది. ఫేస్తు అనే ఒక వ్యక్తికి కోపం వచ్చింది. ఏమంటున్నాడు చూడండి. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడు. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా అండి? నువ్వు పిచ్చోడివి. అంటే వెర్రివాడు అనేది గ్రాంధికంగా కొంచెం బాగుందని ఆ పదం అక్కడ చదువుతున్నాం, కానీ దాని ఒరిజినల్ అర్థం ఏంటి? పిచ్చోడు, నువ్వు పిచ్చోడివి అని ఏ మాట అన్నందుకు అన్నాడండి? ముందు మాట మనం మనసులో పెట్టుకోవాలి. క్రీస్తు శ్రమపడి మృతులలో నుంచి తిరిగి లేచాడు అనే మాట చెప్పినందుకు ఫేస్తుకు చాలా కోపం వచ్చేసింది. క్రీస్తు గురించి చెప్తావేంటి నువ్వు? నీకు పిచ్చి ఏమైనా పట్టిందా? నువ్వు పిచ్చోడివి. నీకు పైగా ఎలాంటి పిచ్చి పట్టిందో తెలుసా? అతి విద్య వల్ల నువ్వు బాగా నేర్చుకొని పిచ్చోడు అయిపోయావు. ఇంతకీ ఎవరి గురించి చెప్తుంటేనండి ఆయన పిచ్చోడు అనేది? పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నారు? మన గురించా? లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించా? ఇంటి సమస్యల గురించా? ఏది చెప్పడం లేదండి. ఆయన చెప్పేది ఒకటే, క్రీస్తు గురించి చెప్తున్నాడు. చెప్తూ ఉంటాగానే ఫేస్తు కోపం వచ్చేసింది బాగా. ఏయ్ ఆపు అనేసాడు గట్టిగా. చూడండి, అదే జరుగుతుంది చూడండి అక్కడ. ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నువ్వు వెర్రోడివై. ఏమండి, మనం చదువుతూ ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది, కానీ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాలండి. ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడేనండి, ఏదో చదువుతున్నామంటే ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది మనకు అర్థం కాదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆయన చంపాలని రెడీగా ఉన్నారు. చంపాలనుకున్నవాడు
పౌలా అని ప్రశాంతంగా పిలుస్తాడండి? చెప్పండి, ప్రశాంతంగా పౌలు అని పిలుస్తాడా? అక్కడ పౌలా అనగానే మనం క్యాజువల్గా చదువుకున్నాం. అది కాదు, ఏ పౌలా నీకు పిచ్చి పట్టింది, నీకు పైగా పిచ్చి ఎలా పట్టింది తెలుసా, అతి విద్య వలన నువ్వు వెర్రివాడవయ్యావు అనగానే పౌలు గారు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. గొప్ప శబ్దంతో, అదే చూడండి గొప్ప శబ్దం అంటే సామాన్యంగా ఏదో పౌలా అని అనలేదండి, ఎంత గట్టిగా అరిచుట్టాడో చూడండి. గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు అని ఈయన మంచిగా మాట్లాడుతున్నాడు చూడండి. మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. అంటే అంత గట్టిగా అరిచి పౌలును వెర్రివాడు పిచ్చివాడు అన్న తర్వాత పౌలు గారు, మహాఘనత వహించిన ఫేస్తు, నాకు వెర్రి లేదు, నాకు పిచ్చి లేదు, నేను సత్యము గల మాటలనే చెప్పుచున్నాను అని చెప్తూ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇంతకీ ఈ సభ ఎక్కడ జరుగుతుంది మనసులో పెట్టుకోవాలి మీరు. ఎక్కడ జరుగుతుంది? 26వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటాం. మనం చూస్తే ఎవరి దగ్గర జరుగుతుంది ఇది? అగ్రిప్ప, ఆయనే రాజు. రాజు అన్న స్థానంలో మీరు కొద్దిసేపు జడ్జిగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు జడ్జి, లాయరు, పోలీస్ అనే భాషలో చెప్తానండి. వాదోపవాదాలు జరిగేది లాయర్లు చేసుకుంటుంటే జడ్జి ఉంటాడు. ఆ జడ్జితో మాట్లాడడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, రాజులు అంటే కూడా అంతే కదండి. రాజులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, తెలుసు కదండి మీకు. సామెతలు ఉంటాయి కొన్ని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా సామెతలు ఉంటాయి, అవునా? ఇప్పుడు ఆ రాజు ఎదురుగా ఉన్నాడు, ఇదిగో ఈయన మాట్లాడుతూ ఉంటే ఫేస్తేమో లేచాడు, గట్టిగా అరిచేశాడు, ఇదిగో పిచ్చోడు నువ్వు అన్నాడు అనగానే పౌలు గారు అంటున్నారు, నాకేం పిచ్చి లేదు అని చెప్తూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నాకు పిచ్చి లేదు, స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను, రాజు ఈ సంగతులు ఎరుగును. ఏంటట? రాజుకు ఈ సంగతి, అంటే నేను చెప్పే మాటలు మంచి మాటలు అనే సంగతి రాజుకు తెలుసు గనుక ఆయన ఎదుట ధైర్యముగా మాట్లాడుచున్నానంటే పౌలు గారు ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు మీరు అర్థమయ్యే భాషలో చెప్తానండి. మనం మర్డర్ చేసాం అనుకోండి కొద్దిసేపు, లేదంటే ఏదో నేరం చేసాం, నేరారోపణ జరుగుతుంది మన మీద. మర్డర్ చేసామనడం కానీ నేరారోపణ జరుగుతుంది. మనల్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఒకళ్ళేమో మర్డర్ చేసామని మాట్లాడుతున్నారు, ఒకళ్ళని చేయలేదని మాట్లాడుతున్నారు. జడ్జి గారు మనకు అవకాశం ఇచ్చారు. జడ్జి గారు మనకు అవకాశం ఇవ్వగానే నేను మర్డర్ చేయలేదనే సంగతి జడ్జి గారికే తెలుసు అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? జడ్జి గారు ఏం చేస్తారండి? నిన్ను నిరూపించుకోమంటుంటే నాకు తెలుసు అంటావేంటని వెంటనే జడ్జి గారికి కోపం వస్తుందా రాదండి? ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకో తెలుసండి, జడ్జి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదండి, మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడలేదు అనుకోండి, ఊరుకోరు తెలుసా? జడ్జి గారు కోర్టులోకి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడాలి. ఈవెన్ అది ఒకవేళ సుప్రీంకోర్టులో ఉన్నారనుకోండి, అది ఎంత పెద్ద మినిస్టర్ అయినా కూడా జడ్జి గారు రాగానే నిలబడాల్సిందే, అవునా అండి? అంత పెద్ద స్థానంలో ఉంటాడు, అవునా? ఇదిగో అలాంటి వ్యక్తితో, ఇదిగో నేను మర్డర్ చేయలేదనే సంగతి జడ్జి గారికి తెలుసాను అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? కోర్టులో ఎవరినైనా మనం గట్టిగా మాట్లాడినా పర్వాలేదు కానీ జడ్జి గారి గురించి అసలు గట్టిగా మాట్లాడకూడదు. దాని అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఒకవేళ మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా అండి? జడ్జి గారు చెప్పిన మాటకు ఎదురు మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తారండి. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారి సిచ్యువేషన్ కూడా అదే. ఆల్రెడీ 40 మంది స్కెచ్ వేసుకుని ఉన్నారు. ఈ ఫేస్తేమో నువ్వు పిచ్చి పెట్టింది అంటున్నాడు, పైగా జడ్జి గారు మాట్లాడమంటున్నాడు, అవునండి? మాట్లాడమంటుంటే పైన ఆయన ఏమైనా విడుదల చేయాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఆయనకు వ్యతిరేకంగానే అనిపిస్తుంది, అగ్రిప్పరాజుకు కూడా. అయితే ఈయన మాట్లాడుతూ నేను సత్యం చెప్తున్నాను, ఈ విషయం ఎవరికి తెలుసు అంటే అగ్రిప్పరాజుకు తెలుసు, అందుకే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇంతకు మధ్యలో అగ్రిప్పరాజుని ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తున్నాడు? ఏమండి, నేను మర్డర్ చేయలేదని జడ్జి గారికి తెలుసండి అన్నాం అనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నేను చెప్పేది రైట్ అనే సంగతి ఎవరికి తెలుసట? రాజుకు తెలుసు. రాజు ఈ సంగతులు ఎరుగును కనుక ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదు. అంటే నేను చెప్పింది రైటో కాదో కూడా ఆయనకి క్లారిటీగా తెలుసు. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఆయనకు మరుగై ఉండలేదు. రూఢిగా నమ్ముచున్నాను, ఎందుకంటే ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు అని ఇక డైరెక్ట్ అయిపోయాడండి. అగ్రిప్ప రాజా అంటే జడ్జి గారు డైరెక్ట్ అయినా, ఇంకా అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? ఏమండి అడుగుతున్నాడండి డైరెక్ట్గా, మీకు ప్రవక్తలు తెలుసా? నమ్ముచున్నారా?
అని అడిగిన తర్వాత ఆయన సమాధానం చెప్పేదాకా కూడా వెయిట్ చేయలేదండి. ఏమంటున్నాడు చూడండి కింద, నమ్ముచున్నారని నేను ఎరుగుదును. ఏమండి, పౌలు గారు అగ్రిప్రాజుని ఏమంటున్నాడంటే, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఆ సంగతి కూడా నాకు తెలుసు. ఇప్పుడు నమ్మలేదు అందండి, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిప్రాజు కొంతమేరకు మీరు 26వ అధ్యాయంలో చదివితేనండి, ఆయన కొంతవరకు ప్రవక్తలు నమ్ముతున్నాడు అన్నట్టుగా మీకు ఆధారాలు కనిపిస్తాయి. కనుక ఆయన ప్రవక్తలు నమ్ముతున్నాడు కాబట్టి ప్రవక్తలు నమ్ముతున్నాననే అంటాడాయన, అనాలి. మరి ఇప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నానని ఆయన అన్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? అప్పుడు పై మాటలన్నీ చెప్తున్నాడు కదండి, క్రీస్తు గురించి చెప్తున్నాడు కదా, అవన్నీ ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపిస్తే ఏం జరుగుతుంది? అలా ప్రవక్తల మాటలన్నింటినీ క్లియర్గా వివరిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకు అర్థం కాలేదండి, అగ్రిప్రాజుకి అర్థమైపోయింది. ఇంతకీ అడుదిరిగి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇదిగో ఆయన ఏదో పేస్తేదో అన్నాడు వెర్రివాడమని, ఆయనతో మాట్లాడకుండా మధ్యలో రాజుకు తెలుసని నన్ను ఇన్వాల్వ్ చేశాడు. అంత మాత్రమే కాదు, అగ్రిప్రాజా మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా అని అడిగాడు. అడిగిన తర్వాత నేను ఏ ఆన్సర్ చెప్పేదాకా కూడా వెయిట్లేదు, నమ్ముతున్నారనే సంగతి నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నా అనుకోండి, ప్రవక్తల వచనాలన్నింటినీ ఎత్తి చూపిస్తాడు. అలా ఎత్తి చూపిన మరుక్షణం నేను ఏమైపోతానంటే, అది ఆ మాట చదివితేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. అందుకు మనకైతే కొంచెం ఆలస్యమైంది, కానీ అగ్రిప్రాజుకి అర్థమైపోయిందండి. ఏమర్థమైంది చూడండి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావా? ఏమర్థమైందండి అగ్రిప్పరాజుకి? నన్ను ఇంత సింపుల్గా, ఎందుకంటే అక్కడ లాక్ చేశాడు చూసారండి, ఎంత బాగా లాక్ చేశాడు. ఎవరినండి? రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని కాదు, ఏదో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళే వ్యక్తిని కాదు, ఒక కోర్టు లాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన ఒక జడ్జి లాంటి స్థానంలో ఉన్నటువంటి రాజు ఎదురు నిలబడి, ఇదిగో మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. అయితే నేను చెప్పిన దాంట్లో తప్పేంటి అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటే అగ్రిప్రాజుకి అర్థమైపోయింది, అమ్మో నన్నే మార్చేయాలని చూస్తున్నాడు. అందుకంటున్నాడు అగ్రిప్రాజు, ఏమంటున్నాడంటే, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయించున్నావా అన్నాడండి. అనగానే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అందుకు పౌలు సులభంగా అంటే ఈజీగానో, దుర్లభంగానో అంటే కష్టంగానో, తమరు మాత్రం కాదు అంటే నేను మార్చాలనుకుంటున్నది మిమ్మల్ని కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆయన టార్గెట్ ఏముంది చెప్పండి? ఆయన టార్గెట్లో ఏముంది చెప్పండి? అగ్రిప్రాజు అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయించుతున్నా అంటే మీరు కాదయ్యా, మీరు మాత్రమే కాదు, ఈరోజు ఈ కోర్టులో అనగా ఈ సభలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నాలాగా మారిపోవాలి. ఏమండి ఆలోచించండి ఒకసారి. పౌలు గారు ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిదండి? చంపేయాలని కుట్ర, చంపేయడానికి 40 మంది కంటే ఎక్కువ మంది ప్లాన్ వేశారు. ఆల్రెడీ కోర్టులోనే కొట్టడానికి వచ్చినట్టుగా పేస్తూ వస్తున్నాడు ముందుకే, పిచ్చోడం అన్నాడు. అలాంటి సందర్భంలోనట ఏం చేస్తారట ఆయన? అసలు కోర్టులో ఉన్న వాళ్ళందరినీ మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడండి. చేశాడా లేదా? ఒక్కసారి ఇప్పుడు పై మాట చదవండి ఒకసారి. 22వ వచనం చూడండి. 22వ వచనం, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటే నేను చెప్తూ ఏ మాటలు చెప్తున్నాడు జాగ్రత్త చూడండి. ఏ మాటలు చెప్తున్నాడు చూడండి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొంది వారిలో మొదటి వాడగొట్ట చేత, అంటే ఆయన ఏం చెప్తున్నాడు కోర్టులో? యేసుక్రీస్తు వారు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో? చంపేద్దామని ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్లో, లేదంటే ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో కోర్టులో ఉన్న సిచ్యువేషన్లో చెప్తున్నాడండి, సాక్ష్యం ఇస్తున్నాడు క్రీస్తు గురించి. ఏమండి ఒక్కసారి ఆలోచించింది, ఇదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మనల్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు మనల్ని. అక్కడ జడ్జి గారు సువార్త చెప్పే టాలెంట్ మనకు ఉంటుందండి. నీ గురించి నువ్వేదని చెప్పుకుంటే, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, నేను చేసింది తప్పు అని తప్పించుకొని వచ్చేస్తాం మనం, అంతేనండి. అయ్యా నన్ను కొంచెం వదిలేండి అయ్యా, ఇంకెప్పుడు అలా చేయనయ్యా. మనం ఎలా చెప్తుంటే, ఏమండి జడ్జి గారి వరకు ఎందుకండి, పోలీసు వాళ్ళు గట్టిగా మనల్ని అంటేనే మనం ఏమంటాం, అయ్యా ఇంకొకసారి ఈ ప్రాంతంలోకి రామయ్యా, మేము మీకు దయచేసి మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళని మనం బతికిలాడతాం. అవునా? బతికిలాడతాం. అంతేగాని పోలీసు వాళ్ళకి సువార్త చెప్పాలని మనం ఎప్పుడైనా అనుకుంటామండి? అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళకి చెప్తాం ఎప్పుడైనా? ట్రై చేయలేమండి.
ఆ తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మనని ఏ లాయర్ దగ్గర లేదంటే జడ్జి గారి దగ్గర సబ్మిట్ చేశారనుకో, పెట్టారనుకోండి, వాళ్ళకి సువార్త చెప్పాలనే ఆలోచన మన మనసులోకి వస్తుంది? అసలు రాదు. కానీ పౌలు గారు చూడండి టార్గెట్ ఎక్కడ పెట్టారు. పైగా ఓన్లీ ఆయనకు అగ్రిప్పరాజు ఒక్కడికే కదట, కోర్టులో ఉన్న వాళ్ళందరూ అమర్చదండి కరెక్ట్గా. ఈరోజు ఈ సభలో ఈ మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నాలాగే ఉండాలని దేవుడు అనుగ్రహించును గాక. అంటే పౌలు గారి టార్గెట్ ఏముంది చూడండి. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, నేనున్న కోర్టు నాకు అనవసరం, ఇదిగో నేను రాజు ఎదుటిన్నాను అది నాకు అనవసరం, నేను ఎక్కడ ఉన్నాను నాకు అనవసరం, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళని మార్చాలి, ఈవెన్ అగ్రిప్పరాజు కూడా మారిపోవాలి. ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నాడండి? చంపేయడానికి కుట్ర పన్ని, కుట్రలో చేరిన వాళ్ళు 40 మంది కంటే ఎక్కువగా ఉంటే, ఫేస్తు తిరుగుబాటు చేసి కొట్టడానికి వచ్చినట్టుగా గట్టి శబ్దంతో మాట్లాడుతూ ఉంటే, ఈవెన్ అగ్రిప్పరాజుతో సహా అందరూ మారిపోవాలని టార్గెట్ చేశారండి పౌలు గారు వాళ్ళ గురించి. అంటే చూడండి ఎంత పెద్ద లక్ష్యం అండి పౌలు గారిది, ఎంత పెద్ద లక్ష్యం. మనం ఎవరైనా చిన్నది ఏదైనా మాట అనుకోండి, మనం వెంటనే వాళ్ళని దూరం అయిపోతాం. కానీ వాళ్ళని మార్చాలనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుందండి. ఇప్పుడు పౌలు గారిని చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మార్చాలనుకుంటారు. మనం వాళ్ళు అనుకుంటామండి, ఎవరైనా మనకు వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తాం మనం? వాళ్ళని ఇంకొద్దులేండి, వీళ్ళ సంగతంగా వదిలేసిండి వచ్చేద్దాం అనుకుని వచ్చేస్తామండి. కానీ వాళ్ళని కూడా మార్చాలని మీరు అనుకుంటారా? అనగా ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్ళిన తర్వాత పోలీసులు అందరి మీద ఉన్నప్పుడు పోలీసుల్ని, జడ్జి గారిని, అదేవిధంగా ఆ కోర్టులో ఎవరైతే మనకి ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం మనం చేస్తామా? చెయ్యం. కానీ పౌలు గారు చేస్తున్నారండి. చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? మీరు మాత్రమే కాదయ్యా, అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నారు, మీరు మాత్రమే కాదయ్యా, ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ, ఇదిగో సంఖ్యలు ఉన్నాయి, ఈ సంఖ్యలు తప్ప మిగిలినంత అలాగే మారిపోవాలి. అర్థమైందండి? అప్పుడు అగ్రిప్పరాజు ఏమంటున్నాడు చూడండి, కింద చూడండి ఏమంటున్నాడు. అంతటా రాజు, అధిపతి, బెర్నకేయు వారితో కూడా కూర్చున్న వారును లేచి అవతలికి పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకమునకైనను తగినదేమియూ చేయలేదని తమలో తాము మాట్లాడుకుని. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైజరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పిన. అంటే ఆయన గురించి ఏమని చెప్తున్నారు పౌలు గారి గురించి? ఇతడు ఒకవేళ కైజరుకు చెప్పుకుంటానని అనకపోతే విడుదల చేయొచ్చు అని అన్నాడు. అంటే విడుదల దొరికిందా దొరకలేదు? ఆయనకి ఛాన్స్ వచ్చిందండి, బెయిల్ వచ్చినట్టునండి. కానీ కైజర్ దగ్గరికి వెళ్తున్నాడా లేదా పౌలు గారు? తర్వాత మీరు ప్రయాణంలో చూస్తుంటే పౌలు గారు కైజర్ దగ్గరికి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంటుంది మీకు. రోమా ప్రయాణం జరుగుతూ ఉంటుంది, అవునా? అంటే పౌలు గారు మరలా కైజర్ దగ్గరికి వెళ్ళిపోతానని ఎందుకంటున్నాడు? ఆల్రెడీ బెయిల్ వచ్చింది, దానికి వదిలేద్దాం అన్నారు కదా. కానీ పౌలు గారు కైజరుతోనే చెప్పుకుంటాను అంటున్నాడు. ఒకసారి ఆ మాటలు కూడా 2 మాటలు చూద్దాం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కైజరుతో చెప్పుకుంటానంటారు చూడండి. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన ఎడల నా మరణానికి వెనుక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైజరు ఎదుటనే చెప్పుకుందును. ఆల్రెడీ బెయిల్ లాంటిది వచ్చేస్తుందని తెలిసిన తర్వాత మరలా కైజరు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఆలోచించండి. మరలా కైజరు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడండి? ఏమండి, అగ్రిప్పరాజుకు భయపడుతున్నాడా? నేను అసలు మరణానికే భయపడినాడు. పైగా ఆయనకు జైలు శిక్ష నుంచి కూడా విడుదలయ్యే పరిస్థితి ఉంది అక్కడ. కానీ కైజర్తో చెప్పుకుంటాను చాలా సందర్భాలు అంటున్నాండి. అంటే ఎందుకు అంటున్నాడు? ఇంతకీ కైజర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఇప్పుడు అగ్రిప్పరాజు గురించి ఆలోచించండి. అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నాడు. మరలా మీకు గుర్తు చేస్తాను. అగ్రిప్పరాజుతో మాట్లాడేటప్పుడు, అయ్యా దయచేసి నాకు మరణశిక్ష తప్పించనని ఒక మాట మాట్లాడాడు. ఆయన మాట్లాడారండి, ఎక్కడా కనిపించదు. ఆ వాదోపవాదాల్లో ఎక్కడా కనిపించదు. ఆయన మాట్లాడే దాంట్లో ఏం కనిపిస్తుందంటే, ఎలాగైనా అగ్రిప్పరాజుని, కోర్టులో ఉన్న వాళ్ళందరినీ మార్చాలి, అది ఆయన టార్గెట్. ఇప్పుడు మరి కైజర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? అయ్యా కైజర్ గారు ప్లీజ్ నన్ను విడుదల చేయించండి, బతిలాడడానికి అండి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆయనకు తప్పించుకోవాలనుకుంటే ఎంతసేపు అండి, అవునా? ఒక్కసారి దేవుణ్ణి అడిగితే క్షణంలో తప్పించేస్తాడు, అవునా? కానీ ఆయన తప్పించుకోవాలనుకోవట్లేదు, కావాలనే కైజర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? అగ్రిప్పరాజుకు ట్రై చేశాను, ఆయనకే భయం అనిపించి నన్ను విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు కైజర్ని టార్గెట్లో పెట్టుకుంటాను.
కైజర్ అంటే ఎవరు? రోమా ప్రభుత్వపు అధికారి, అనగా ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అధికారి. అతన్నే కానీ మార్చేసానా ఏం జరుగుతుంది చెప్పండి? ఏమండి, ఇప్పుడు మనల్ని ఏదైనా మనకి ఏదైనా రూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారండి? మనకి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏదైనా ఒక విషయం గురించి మనం ఒప్పించామనుకోండి, ఆటోమేటిక్గా ఆ దేశం అంతా ఏం జరుగుతుంది? ఆ రూల్ వచ్చేస్తామా కదా? అవునండి. అలాంటప్పుడు ఇప్పుడు నేను కైజర్ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నన్ను విడుదల చేయండి అని చెప్పను. అగ్రిప్ప రాజుని ఎలాగైతే మార్చాలని చూశానో నేను టార్గెట్ కైజర్ మీద పెట్టుకుంటాను. చూడండి ఎక్కడుందని టార్గెట్? కైజర్ అట ప్రపంచాన్ని ఏలినటువంటి అధిపతి అయిన కైజర్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడండి. ఎవరు? పౌలు గారు. కానీ మనం ఏమనుకుంటాం? ఒక నలుగురిని మారిస్తే చాలు. మన ఆలోచన విధానం ఇంతేనండి. ఒక నలుగురిని, ఒక 10 మంది, ఒక ఊరిలో ఏదో కొద్ది మంది, ఇదే మన టార్గెట్. పౌలు గారు చూడండి, అధిపతుల దగ్గరికి వెళ్ళాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన విడుదల కోరుకోవాలని అడగడం లేదు, కానీ విడుదల దొరికినా కూడా నేను కైజర్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఛాన్స్ దొరికితే కైజర్ని కూడా మార్చేద్దాం. ఎంత పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు చూడండి, ఎంత పెద్ద టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి కైజర్ కానీ మారాడా మొత్తం ప్రపంచ చరిత్ర మారిపోతుంది. ఏమంటే ఇంత ధైర్యం ఆయనకి ఎలాగొచ్చిందండి? ఏమంటే కైజర్ అంటే ఎవరో తెలుసు కదా మీకు? ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆ టైంలో చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటేనండి, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆ సమయంలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడండి. చరిత్రకారులు చెప్తుంది, బైబిల్లో ఆయన పేరు ఉండదు కానీ చరిత్రకారులు చెప్తుంది ఆ టైంని బట్టి నీరో చక్రవర్తి ఇతను ఎంత క్రూరుడో తెలుసా? ఎంత క్రూరుడో తెలుసా అండి? అందరినీ చంపేయడమే. చాలా క్రూరుడండి ఆ నీరో చక్రవర్తి. అంత క్రూరుడైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలనే ఒక తపనతో ముందుకెళ్తున్నాడు. ఎలా వచ్చిందబ్బా ఈయనకి ఇంత ధైర్యం? ఏమండి, మన ఊరిలో ఉన్న చిన్న ఒక ప్రెసిడెంట్ ఉంటారు కదండి, చిన్న చిన్న గ్రామాల్లో ప్రెసిడెంట్లు అని వాళ్ళని ఉంటారు. వాళ్ళు ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు సువార్త చెప్పే ప్రయత్నం మనం చేస్తామండి? చెయ్యం. ఇదిగో పోలీసు వాళ్ళకు సువార్త చెప్పే ప్రయత్నం మనం చేస్తామా? చెయ్యం. లేదంటే మనల్ని బంధించిన వారికి సువార్త చెప్పే ప్రయత్నం చేస్తామా? అయ్యా మమ్మల్ని విడిపించండి అని అడుగుతాం. కానీ పౌలు గారు ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడంటే కైజర్ దగ్గరికి వెళ్ళాలి, కైజర్ని కూడా మార్చాలి. పైగా ఆ కైజరు ఎలాంటి కైజర్ అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా చాలా మందిని అప్పటికే చంపేశాడు, అప్పటికే చాలా హింసలు కలుగు చేస్తున్నాడు యూదులకు కూడా. అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పాలని ఒక ఆలోచనతో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఏంటి అనుకున్న ధైర్యం? ఆలోచించండి. మనమైతే చిన్న చిన్న వాటికే భయపడతాం, కానీ వారికి అనగా ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలులకు ఉన్న ధైర్యం ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల దగ్గరికి వెళ్ళాడా పౌలు గారు? వెళ్ళాడండి? వెళ్ళాడు. రాజుల వద్దకు వెళ్ళాడా? వెళ్ళాడు. అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదుమని ఏమి చెప్పుదుమని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఎందుకంటే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, మీ తండ్రి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. అంటే పౌలు గారిలో ఉండి మాట్లాడిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆయనకు ఎంత ధైర్యం ఉందంటేనండి, కైజర్ దగ్గరికి వెళ్ళి కూడా వాక్యం చెప్పేంత ధైర్యం ఉంది. ఎందుకుంది ఆ ధైర్యం? మనమైతే భయపడిపోతుంటాం కొన్ని సందర్భాలలో, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనం బలహీనపడుతూ ఉంటాం. కానీ పౌలు గారు భయపడలేదు, అపోస్తలులు భయపడలేదు. ఎంతమంది పిలిచి వారిని బెదిరించినా భయపెట్టినా చంపుతామన్నా మీరు చెప్పకుండా ఉండాలి అని అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ధైర్యంగా మాట్లాడాడు ఒక పేతురు గారు. మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు అని చంపే స్థితిలో ఉన్నప్పుడు భయపడ్డా లేదండి? భయపడ్డాడండి. 3 సార్లు నేను యేసు అనే వ్యక్తిని ఎరుగనన్నాడు. కానీ అదే పేతురు గారు నెక్స్ట్ ఏమయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరకు వచ్చిన తర్వాత మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అంటే మా దగ్గరకు ఒక శక్తి వస్తుంది, అదే పరిశుద్ధాత్మ శక్తి. అది వచ్చిన తర్వాత అనగా ఆయన వచ్చిన తర్వాత ఇక మేము భయపడమండి.
అప్పటి వరకు భయపడ్డారండి, అప్పటి వరకు భయపడ్డారు, చాలాసార్లు భయపడ్డారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరకు వచ్చిన తర్వాత రాజుకైనా చెప్తాం మేము వాక్యం, అధిపతికైనా చెప్తాం మేము, ఆఖరికి కైజర్కైనా చెప్తాం. ఆ ధైర్యం మాకుంది. ఎందుకంటే మాతో ఉన్నది ఎవరు? మమ్మల్ని ఆదరించే ఆదరణకర్త ఆయన ఉండగా మాకెందుకు భయం? కానీ ఈ విషయం ఎవరికైనా కనిపిస్తుందండి? ఎప్పుడైనా మన కళ్ళ ముందు ఎప్పుడైనా కనిపిస్తాడండి? నిజంగా మనం దేవుని నమ్ముకొని ఆత్మను కలిగి ఉంటే, మనలోనికి వాక్యం రోజు రోజుకు వెళుతూ ఉంటే భయపడమండి. ఎందుకు తెలుసా? మనతో ఎవరుంటారు? ఆదరణకర్త. అప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉంటుందండి? అలాగని ఎవరిని ఎదిరించమని కాదు, వాక్యం చెప్పే విషయంలో మనం ఎవ్వరికీ భయపడకుండా మాట్లాడగలం. ఎందుకంటే పౌలు గారు ఎవ్వరికీ భయపడటం లేదు అక్కడ. అలాగని చంపుతారు, కొడతారు అనే బింకముతో ఆయన భయపడుతూ కైజర్ దగ్గరికి వెళ్తానట్లేదు. ఆ కైజర్ దగ్గరికి వెళ్ళి కూడా నా వాదన వినిపిస్తాను. ఒక అగ్రిప్రాజుని ఎలాగైతే మార్చాలని నా వాదన వినిపించానో, అదే విధంగా కైజర్ దగ్గర కూడా వెళ్తాను అనుకున్నాడు. ఒక పేతురు గారు ఎలాగైతే అధిపతులందరూ పిలిచి ఆయన్ని చెప్పకుండా ఉండాలి, మీరు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించకూడదంటే నేను ప్రకటించడం మానంటున్నాడు. దాని అంతటికి కారణం ఏంటి? మీరు రాజుల దగ్గరికి వెళ్ళినా, అధిపతుల దగ్గరికి వెళ్ళినా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ వెనక ఒక శక్తి ఉండి నడిపిస్తుంది. అదే ఇప్పుడు మళ్ళీ చదవండి అన్నమాట. మీలో ఉండి మాట్లాడింది ఎవరట? 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. అంటే లోకానికి కనపడకుండా ఒక శక్తి మనలో ఉంటుంది. ఆయన వచ్చాడంటే ఇక భయం ఉండదండి. అందుకే అపోస్తల కార్యాలు 1:7 8 వచనాలు అంటాడండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నాక శక్తి పొందుకుంటారు. మీరు ఆయన లోకం చూడదాన్ని, కానీ ఆయన మీ దగ్గరికి వచ్చాడా మీకు ధైర్యం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత మీరు రాజులకైనా వాక్యం చెప్తారు, అధిపతులకైనా వాక్యం చెప్తారు. కేవలం చెప్పి విడిచిపెట్టి రావడం కాదు, వాళ్ళని మార్చాలనే ఒక తపనతో మీరు పనిచేస్తూ ఉంటారు. ఈ విషయం ఎవరికి అర్థం కాదండి. ఏంటండి వాళ్ళకున్న అంత ధైర్యం? కైజర్ దగ్గరికి వెళ్ళేంత ధైర్యం ఏమండి? మనం వెళ్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఏమండి ఇప్పుడు మనకంటే ఇది ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, లేదంటే ప్రపంచంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేంత ధైర్యం మన దగ్గర ఉంటుందా? మనం నిజంగా వాక్యాన్ని బాగా అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక రోజు రోజుకి వాక్యాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగితే మనకు ఆ ధైర్యం వచ్చేస్తుందండి. ఎందుకంటే మన ధైర్యం ఏంటో తెలుసా? మనలో ఉండి ఆత్మ నడిపిస్తాడు. ఇదిగో దీని ద్వారా ఇది మనకు కానీ వచ్చిందా మనం భయపడమండి. దేనికి భయపడం? చావుకు భయపడ్డారండి అపోస్తలులు ఎక్కడైనా? ఏమండి పౌలు గారు చావుకు భయపడ్డా? నేను మరణానికి వెనుక తీయనన్నాడు. అంతేనండి? నేను మరణానికి వెనుక తీనని మరణానికి కూడా భయపడకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడు. మరి మనం కూడా ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే ఎలా ఉంటాము, ఇంకా ఎన్ని క్రియలు చేస్తాము, ఏ క్రియలు చేస్తామనేది దైవజనుల నోట మరిన్ని మాటలు మనం విందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, పౌలు గారి జీవితంలో, అదేవిధంగా అపోస్తలుల జీవితాలలో వాళ్ళు ఎంతగా మీ కొరకు కష్టపడ్డారో, ఎంతగా మీ కొరకు పనిచేశారో మేమందరం విన్నాం తండ్రి. చంపేయాలని ప్రయత్నం చేస్తున్నావా, చంపాలనుకున్న వారిని కూడా మార్చాలనే అంత ధైర్యం వారికి మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఏమాత్రము కూడా ఏ విషయంలోనూ కూడా మీ వాక్యాన్ని ప్రకటించడానికి భయపడకుండా ఎల్లప్పుడూ మీ మాటల ప్రకారం నడిచే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ముఖ్య వర్తమానం అందిస్తున్నటువంటి దైవజనులకు కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.